అందరికి నమస్తే. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ మీడియా. ఈ వీడియోకి వెళ్ళే ముందు కొద్దిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకుండా షేర్ చేయండి. ఈరోజు ఒక గొప్ప అంశాన్ని, ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేసుకోవాలని రావడం జరిగింది. మీకు అందరికీ నచ్చుతుందని నేనైతే ఆశిస్తున్నాను. అయితే వారు పెరిగిన రోజులు వేరు. వారు కష్టాలు కన్నీళ్లతో పెనవేసుకున్న రోజులు అవి. కష్టాలతో గడిపిన రోజులు అవి. వాటన్నింటినీ గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతున్న జీవితాలవి. ముఖ్యంగా ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఆనాటి రోజులు లేవు. ఎన్నో కష్టాలు, అవకాశాలు లేవు. అవకాశం దొరుకుతుందా, అవకాశం రాదా, అనేక సందేహాలు. జీవితం ఎలా ఉంటుందో, ముందుకు ఎలా సాగుతుందో తెలియని పరిస్థితులు. వాటన్నిటిని మధ్య అనేకమైనటువంటి సందేహాలు. నిజంగా వారు ఎన్నో కష్టాలు కన్నీళ్లతో వారు గడిపిన రోజులు అవి. ఇక క్రమశిక్షణ, వీటన్నిటికీ ఆ యొక్క అనుభవాలే వారికి ఆర్థిక క్రమశిక్షణ ఎలానో నేర్పించాయి అనుకుంటా. నిజం కదా? ఖర్చు చేయాలంటే భయపడే ఆర్థిక క్రమశిక్షణ వారికి దొరికింది అనుకుంటా. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీవితాన్ని అనుభవించేవారు జీవితాలు రెండు పార్శ్వాలు ఉన్నాయి. ఎంత పెద్ద ఖర్చైనా పెట్టడానికి వెనకాడని యువత ఒకవైపు అయితే, ఖర్చు పెట్టడానికి భయపడే పెద్ద తరం ఇంకొక వైపు. ఎందుకు ఖర్చు పెట్టలేకపోతున్నారు? వయసు పైబడినప్పటికీ, 60 దాటినప్పటికీ ఇంకా ఎందుకు వారు ఇంకా పొదుపు చేయాలని చెప్పేసి తన ఇష్టాలను, తమ కోరికలను చంపుకొని ఎందుకు ఇంకా పొదుపు చేయాలనుకుంటున్నారు? నిజంగా మీకు తెలిసినట్లయితే కొంచెం కామెంట్ చేయండి. అయితే జీవితం అంతా సంపాదించడానికైనా, కొద్దిగా ఏమైనా విశ్రాంతి తీసుకోవా అని చెప్పి చాలామంది అంటుంటారు. ఎందుకంటే నాడు అంటే 1950, 60, 70 ఆ ప్రాంతంలో పుట్టిన వారు అనేకమైనటువంటి ఇబ్బందులు పడ్డారు. అవకాశాలు లేవు. ఉద్యోగాలు వస్తాయా రావా, ఉద్యోగం వస్తే జీవితం ఎలా ఉంటుందో, వీటన్నిటికీ పరిష్కార మార్గంగా వారు ఒక గోడ కట్టుకున్నారు. ఆ గోడ పేరే దాచుకోవడం. నిజంగా మీరు ఇక మామూలుగా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయకుండా ప్రతిదీ లెక్క కట్టుకుంటూ పొదుపు చేసుకుంటూ ఖర్చు పెడుతుంటే మనం అరే వాడు పిచ్చోడ్రా, పెద్ద పిసినారిరా అంటాం. కానీ నేననేది ఏంటంటే అతనికి ఆర్థిక క్రమశిక్షణ తెలిసిన వాడు అంటాను. నిజమా కాదా ఫ్రెండ్స్? ఎందుకు అంటే
1950, 60, 70 నాడు అంటే ఆ సంవత్సరంలో ఆ టైంలో పుట్టినవారు రేషన్ షాపులో గంటల తరబడి రేషన్ కోసం చూసిన రోజులున్నాయి. ఒక్క పూట తిని జీవితాన్ని గడిపిన రోజులున్నాయి. ఇక నీళ్లతో కడుపు నింపుకొని రోజులు ఎల్లదీసిన రోజులున్నాయి. ఇవన్నీ వారిని ఆ విధంగా చేశాయి అంటున్నాం. ఎందుకంటే రూపాయి విలువేంటో తెలుసు, రూపాయి లేకపోతే ఏంటో తెలుసు. ఇవన్నీ వారిని ఆ విధంగా మార్చేశాయి. నిజంగా ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనకాడని యువత ఒక వైపు అయితే, ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్న పెద్ద తరం ఇంకొక వైపు. వాళ్ళు సంపద లేదు, ఉద్యోగం లేదు, అవకాశాలు లేవు, పంటలు లేవు. అప్పుడు రూపాయి దొరకాలంటేనే చాలా కష్టంగా ఉండే పరిస్థితి. వాళ్ళన్నిటిని అనుభవించినారు. దాటన్నిటికీ వారు కట్టుకున్న గోడే, ఆ గోడ పేరే నేను అంటున్నాను దాచుకోవడం అని. ఇప్పుడు సంపద పెరిగింది, అవకాశాలు పెరిగినాయి. అయినప్పుడు కూడా వాళ్ళు ఖర్చు చేయడానికి వెనకాడుతున్నారు, తటపటాయిస్తున్నారు. కారణం అభద్రతా భావం. ముఖ్యంగా రేపటి పరిస్థితులు ఎలా ఉంటాయో, రేపటి రోజులు ఎలా ఉంటాయో, మళ్ళీ మరుసటి రోజులు వస్తే ఏంటి పరిస్థితి? ఇక మన్నడికి మొన్న మనకు తెలవకపోవచ్చు, కానీ 70, 80లో 50లో పుట్టిన వాళ్ళు కలరా అని చెప్పేసి మహమ్మారి అనేకమైనటువంటి పరిస్థితులను వాళ్ళు ఎదుర్కొన్నారు. ఇంకా మన జనరేషన్కి వచ్చేసరికి కరోనా మహమ్మారిలో మనం ఏ విధంగా ఇబ్బందులు పడ్డామో అందరికీ తెలుసు. వీటన్నిటికి కారణమే వాళ్ళు. ఎందుకంటే అనుభవజ్ఞులు. వారు అనుభవించిన పరిస్థితులు వేరు, వాళ్ళు ఎదుర్కొన్న పరిస్థితులు వేరు, వాళ్ళు పడ్డ కష్టాలు వేరు. అందుకనే వారు రూపాయి ఖర్చు చేయడానికి వెనుకాడుతున్నారు. జీవితం అంతా సంపాదించడమేనా? నువ్వు అనుభవించవా అని అప్పుడప్పుడు కుర్రకారన్నా, వాళ్ళ పిల్లలన్నా, కానీ వారి మనసు ఒప్పట్లేదు. ఎందుకంటే పిల్లల కోసం సంపాదించాలి. పిల్లల జీవితాలు ఎలా ఉంటాయో, ఒకవేళ నాటి పరిస్థితులు ఎదురైతే పిల్లలు ఏమైపోతారో అని చెప్పేసి ఇప్పటికీ రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా చాలామంది ఆలోచించే విధానమే ఇది. ఇప్పటికి కూడా ఆర్థిక క్రమశిక్షణతో కొన్ని కుటుంబాలు రూపాయ పోగేసుకుంటూ, లెక్క కట్టుకుంటూ, తమ కోరికల్ని, తమ ఆశల్ని చంపుకొని చిన్న ఏది కూడా ఖర్చు పెట్టకుండా, సరిగా తినాలనున్నా, తాగాలనున్నా, ఎంజాయ్ చేయాలనున్నా, వారు అనుభవించిన కష్టాల ముందు ఇవన్నీ దుడిపే అని చెప్పవచ్చు. చాలామంది మనం చూస్తున్నాం, లాస్ట్ స్టేజ్ అప్ వరకు కూడా రూపాయిని, 2 రూపాయలని పొదుపు చేసుకుంటూ అనేక రకాలుగా పిల్లల భవిష్యత్తు కోసం, మళ్ళీ ఆనాటి పరిస్థితులు తిరగబడితే ఎలా అని చెప్పేసి తమ ఉన్న అంశాలని ఎంజాయ్ చేయాలని ఉన్న
అని అనేప్పటికీ కూడా వాళ్ళు ఖర్చు చేయకుండా ఆ విధంగానే ఉన్నారు. ఎందుకంటే ఆనాటి పరిస్థితులు వేరు. వాళ్ళు రేషన్ షాపులలో గంటల తరబడి నిలబడ్డ రోజులున్నాయి. ఒక రూపాయి కావాలంటే ఎంత కష్టపడితే రూపాయి వచ్చేదో, తర్వాత ఆ రూపాయి ఇలా నిలబెట్టుకోవాలో అవన్నీ తెలుసు. వీటన్నిటి మధ్యన వాళ్ళు అన్నీ అనుభవించినారు కనుకే వాళ్ళు ఈరోజు ఆస్వాదించకుండా, జీవితాన్ని ఎంజాయ్ చేయకుండా ఇంకా పొదుపు వైపే మళ్తున్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్లయితే కొద్దిగా షేర్ చేయండి.